సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనలతో గ్రామంలోని విద్యార్థుల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని టీడీపీ నాయకులు కారంచెట్టి శివరామ ప్రసాద్ శర్మ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కృష్ణపట్నం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్ సౌజన్యంతో మెడికల్ క్యాంపు జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్యాంపును టీఎన్టీయూసీ మండల అధ్యక్షుడు రాగాల శివకృష్ణ, నాయకులు శివరామ ప్రసాద్ శర్మ, మామిడాల శ్రీనివాసులు డాక్టర్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ భారత్ సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాగాల శ్యాంప్రసాద్, ఈపూరు మస్తానయ్య, శ్రీనివాసులు, కార్తిక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. మా నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులతో గ్రామంలో మంచి పనులు ఏదో ఒకటి చేయడానికి ఈరోజు స్కూల్ని ఎంచుకోవడం జరిగింది. ఈ స్కూల్కి ఫస్ట్ నుంచి కూడా మేము విద్యా కమిటీ చైర్మన్లను పెట్టడం కానీ, తర్వాత స్కూలు బిల్డింగ్లు కట్టే దాంట్లో కానీ, స్కూల్కి జరిగే రిపబ్లిక్ డే, ఆగస్టు 15 అలాంటి వాటిలో పాల్గొనేటట్లు వాటికి సంబంధించిన విషయాల్లో కానీ, మిగతా స్కూల్కి కావాల్సినటువంటి కొంత మెటీరియల్ ఏదన్నా కల్పించడంలో కానీ స్నేహితులందరితో కలిసి మేము గ్రామానికి ఎప్పటి నుంచో చేస్తున్నాము. ఈరోజు ఈ మెడికల్ క్యాంపు పెట్టడం కూడా మళ్ళీ ఇంకా కూడా మన స్కూల్కి సంబంధించి పిల్లలకి ఏదో ఒక ప్రోత్సాహం, అన్ని వాళ్ళకి సంబంధించిన గేమ్లు, ఒక చదివే కాకుండా అన్ని విషయాల్లో కూడా కొంత ప్రతిభ చూపించాలనే ఉద్దేశంతో ఏదైనా చిన్న పిల్లలకి చిన్నటువంటి ఏదైనా వైద్యానికి సంబంధించి కూడా మన నెల్లూరులో పెద్ద హాస్పిటల్ అయినటువంటి అపోలో డాక్టర్స్ గారి చేత వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులను, దానికి సంబంధించిన మందులను కూడా ఇవ్వటం జరుగుతుంది. దీన్ని పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనికి సహకరించిన మిగతా గ్రామస్తులు, తెలుగుదేశం నాయకులకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో పీడియాట్రిషియన్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ కృష్ణపట్నం గ్రామంలో రానున్న వర్షాకాలంలో వైరల్ ఫీవర్లకు సంబంధించి ఒక అవగాహన క్యాంప్ పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ పిల్లలందరితో మీట్ అయ్యి, సో వర్షాకాలంలో వచ్చే కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటి డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఇక్కడ పిల్లలకు ఉన్న మైనర్ ఇల్నెసెస్ వాటిని చూసి తగిన మందులు ఇవ్వడం జరిగింది. ఇలాగే మరికొన్ని క్యాంపులు నిర్వహించడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.